అందరికీ నమస్కారం. నేను మీ శ్రీవాణి. వెల్కమ్ బ్యాక్ టు మహతి అమ్మ వంటలు. హెల్తీగా ఉండాలి అంటే రెగ్యులర్ ఫుడ్లో కొంచెం చేంజ్ చాలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ మిల్లెట్స్ పులావ్. ముందుగా ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్, గీ వేసుకొని మసాలాలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం సాల్ట్, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అవి వేగాక మనం ముందుగా అన్ని కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఓన్లీ మనకు మిల్లెట్ వండుకొని తినడం ఇష్టం లేకుంటే అప్పుడప్పుడు ఇలా చికెన్ పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న 5-6 గంటలు నానబెట్టుకోవాలి మిల్లెట్ని. ఏదైనా ఆ మిల్లెట్ని ఈ చికెన్లో యాడ్ చేసుకొని వాటర్ అనేది మనం నానబెట్టుకున్నప్పుడే మంచిగా వాటర్ పోసుకోవాలి. అదే వాటర్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ చికెన్లో యాడ్ చేసుకున్నాం కదా, అది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే మిల్లెట్లో ఫైబర్, ప్రోటీన్ రెండు ఉంటాయి. వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకు మంచి రెసిపీ అండి ఇది. అలాగే మిల్లెట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, అంటే షుగర్ కంట్రోల్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది సిమ్లో పెట్టి వండుకుంటే బెటర్ మిల్లెట్ వేసిన తర్వాత. అంతే అండి, చికెన్ మిల్లెట్ పులావ్ రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉందండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో కావండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.